మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులు అదేవిధంగా జన సైనికులు ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎలా ఉంది అసలు మూవీ చూస్తుంటే? ఒక్కసారిగా సెంటిమెంట్ కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, అదేవిధంగా ఆయన ఏదైతే తన నమ్ముకున్న ఊరి కోసం చేసినటువంటి త్యాగం ఎలా చూడాలి? ఈ సినిమా అన్నది ముఖ్యంగా మన ఆత్మ, మనం ఎవరైతే మన గుర్తింపు కోసం, మన ఊరి కోసం, మన ప్రజల కోసం ఎవరైతే గుర్తింపు కోసం తపన పడతారో వారి కోసం చేసిన సినిమా ఇది. ఇది మన భారతీయ ఆత్మకు సంబంధించినటువంటి సినిమా. ఎందుకంటే మనకు గుర్తింపు కావాలి, ఆ గుర్తింపు ద్వారానే భారతీయులం అని చెప్పుకోవాలి. ఇంకా మన భారతదేశంలో మన సినిమాలో చెప్పినట్టు 18,000 గ్రామాలకి ఇంకా గుర్తింపు లేదు, వాళ్ళకి ఓటు హక్కు లేదు, వాళ్ళకి సౌకర్యాలు లేవు. మన భారతదేశంలో ఎంతో మానవ వనరులు ఉన్నాయి. సినిమాలో చెప్పినట్టే మన భారతదేశం ఎంత గొప్ప దేశమైనా 135 కోట్ల మంది జనాభా ఉన్నా కూడా 2 మెడల్స్ మాత్రమే మనకు వచ్చినట్టు కూడా చూపించారు. అపరిమితమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. గ్రామాల్లోకి ప్రభుత్వం వెళ్ళాలి, అందరినీ కూడా కలిసి ఆ యొక్క ఎనర్జీస్ని బయటకు తీసుకొచ్చి, ఆ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి, వాళ్ళ గుర్తింపునిచ్చి, సౌకర్యాలు కల్పించి, మన భారతదేశంలో కూడా క్రీడల్లో కూడా ప్రపంచంలో నంబర్ 1గా ఉండాలన్నటువంటి సందేశం ఇచ్చేటువంటి సినిమా, సందేశాత్మకమైనటువంటి సినిమా ఇది. పూర్తిగా ఇది ప్రజలకు అంకితం, దేశానికి అంకితం ఈ సినిమా. ఇటువంటి గొప్ప సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ సానా బుచ్చిబాబుకి, మా మెగా పవర్ స్టార్, ఇటువంటి గొప్ప సినిమా తీసినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం. ఆయనకి సదా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి గొప్ప సినిమా మళ్ళీ రాదు. ఇది కమర్షియల్గా ఉంటూనే గొప్ప సందేశాత్మక సినిమా, భారతదేశం ఆత్మను చూపించే సినిమా. భారతదేశంలోని ప్రతి అన్ఐడెంటిఫైడ్, గుర్తింపు లేని ప్రతి ఒక్కరికి ఈ యొక్క సినిమా ఒక ప్రతీకగా గెలుస్తుంది. వారి కోసం తీయబడిన సినిమా అని మేము గర్వంగా భావిస్తాం. ప్రధానంగా నమ్ముకున్న ఊరికి న్యాయం చేయాలనేది కొంత భావన. ఏదైతే తాను పుట్టిన ఊరు, ఆ పుట్టిన గడపను ఒక రకంగా డెవలప్ చేయాలి అంటే, ఒక రకంగా మారుమూల గ్రామీణ ప్రాంతం, ఆ గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి సౌకర్యాలు లేవు, ఆ సౌకర్యాలు లేని ప్రాంతానికి ఒక రకంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్షతో ఆయన తీసినటువంటి సినిమా. ఒక రకంగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆయన రోడ్లు వేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో కూడా ఆయన రోడ్లు వేశారు. అంటే దీన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చా? తప్పనిసరిగా మా మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఏ విధంగా తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి వచ్చి తనయుడు, అలాగే తన బాబాయ్ ఆశయాలు, సిద్ధాంతాలు కూడా పుడికిపుచ్చుకొని ఆయన బాటలో పయనించేవాడు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలని ఆయన అనుసరిస్తూ ఆయన చేసి చూపిస్తున్నారు. ఆయన రియల్ నాయకుడిగా ఉన్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో. అలాగే మా నాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రియల్ నాయకుడిగా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా ఉంటూ, వీళ్ళిద్దరూ కూడా 2 కళ్ళుగా, ఒకరు రియల్ నాయకుడు, ఒకరు రియల్ కూడా ఈ దేశం కోసం, ఈ దేశంలోని ప్రజలకి సామాజిక న్యాయం కోసం, గుర్తింపు కోసం, గౌరవం కోసం పాటుపడే నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే, ఆయన అడుగుజాడలకు చెప్పినట్టు వాడే బాబాయికి తగ్గ అబ్బాయి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పండి, ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? బ్లాక్ బాస్టర్ మూవీ. పెద్ద సినిమాతో మా రామ్ చరణ్ గారు రికార్డులు తిరగరాస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. ఆయన బాలలో ఉండి కూడా ఆయన బాడీని మలుచుకొని చాలా గొప్పగా నటించారు ఈ మూవీలో. మేము చాలా ఎంజాయ్ చేసినాము. స్థానిక ప్రజలు కూడా, మిగతా ప్రజలు కూడా ఈ సినిమాను ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాము. ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉంది మూవీ? ఇలా అంటే ఒక రకంగా నమ్ముకున్న గ్రామానికి న్యాయం చేయాలనేది, నమ్ముకున్న గ్రామానికి ఏదో చేయాలన్న తపన, ఆ ఆకాంక్ష, అది పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ప్రస్తుతం మన యువతకు ఎంతో ముఖ్యమైన చిత్రం ఇది. పవన్ కళ్యాణ్ గారు మారుమూల గ్రామాల్లో రోడ్లు వేయడం చూసినాడు. అలాంటివన్నీ గతకాలంలో ఎలా ఉందో దానికోసం ఒక యువకుడు చేసిన త్యాగం ఈ చిత్రం. రామ్ చరణ్ ఈ పాత్రకు తన జీవం పోశాడు. ఇప్పుడున్న నటుల్లో ఎవరి వల్ల తన నటులను రామ్ చరణ్ చూపించాడు. సినిమాలో ప్రతి ఒక్కరి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ తీసుకుని యువత ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.
ప్రధానంగా ఆయన ఏదైతే అంటే ఒకవైపు కాలు బాగలేకనా కూడా కుస్తీ పోటీల్లో వెళ్ళినప్పటికీ కూడా ఆ కాలునే ఏకంగా తీసుకొని అనేది చెప్తే మనం ట్విస్ట్ చెప్తే బాగుండదు. ట్విస్ట్ చెప్పకుండా మనం చెప్తాం. సినిమా చూసిన చాలా మంది తనకు కాలు బాగలేకపోయినా కొందరు శత్రువులు కాళ్ళు ఇచ్చినా కూడా తన గమ్యం చేరుకున్నాడు. అంటే మనకు ఏమైనా సరే గమ్యం చేరుకోవాలనేది అర్జునుడు ఎప్పుడైతే పక్షి కన్ను చూసి గురి కొట్టాడో అదే ఉద్దేశంతో ప్రస్తుతం యువత తన లక్ష్యం చేయించుకోవడంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. అడ్డంకులన్నీ ఛేదించి మనం ముందుకు పోవాలనేది ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. సినిమా చూసాము, మామూలుగా లేదు. ఏదైతే మనకు ఏదైతే పెద్ద ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, ఎమోషనల్ గా గురి చేస్తాడు, డాన్స్ చేస్తాడు, అన్నిటికన్నా మించి మన గుండెల్లో ఎప్పుడు ఉండిపోతాడని చెప్పాడు. లాస్ట్ క్లైమాక్స్ అయినా సరే, ఫైట్స్ అయినా సరే, డాన్స్ అయినా సరే, ఎస్పెషల్లీ ఆర్సి గారి యాక్టింగ్ అయితే సరే, పర్ఫార్మెన్స్ కి యాక్చువల్ గా నేషనల్ అవార్డు ఇవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఆయన ఆస్కర్ కి లెవెల్ కి తీసుకొని వెళ్ళాడు. ఆయన పర్ఫార్మెన్స్ ని అంత పీక్స్ లో ఉంది ఆయన హైప్ ని. సో ఆయన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది 100% వర్త్ లాగా మనకి హిట్ లాగా కనిపిస్తుంది. సో ఏదైతే మనకి 100 years తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంటుందో సో ఈ పెద్దిగాడు గురించి కూడా అలానే చెప్పుకుంటారు. మనకి హైప్ అయితే మామూలుగా లేదు, ఎమోషనల్ అయితే మామూలుగా లేదు. సో 100 సంవత్సరాల పాటు పెద్దిగాడు మన అందరి గుండెల్లో ఉండిపోతాడు. అంటే ఓ రకంగా తను ఏదైతే నమ్ముకున్నటువంటి గ్రామం, పుట్టిన గ్రామానికి న్యాయం చేయాలి అంటే ఏదో సాధారణంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి, అరుదుగా వస్తుంటాయి. ఎందుకంటే ఒక మనం పుట్టినటువంటి గ్రామానికి ఏదో చేయాలన్న తపన, అది మనం మహేష్ బాబు సినిమాలో అవుతురేదో ఆ సినిమాలో విషయం. ఆ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ నటించినటువంటి సినిమా అంటే తన ఊరికి ఒక రైలు లేదు, రైలు మార్గం లేదు, రవాణా సౌకర్యం లేదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ గ్రామాన్ని అంటే కుగ్రామమైనటువంటి గ్రామానికి నేను ఏదో చేయాలన్న తపన, దానికోసం తన క్రీడలు ఎంచుకోవడం ఎలా చూడాలంటారు? యాక్చువల్గా మనకి దీంట్లో 3 క్యారెక్టర్స్ అనేవి డిజైన్ చేయడం పడండి. యాక్చువల్గా మనకి ఎవరైతే టాప్ హీరోస్ ఉన్నారో ఇవి మనకి యాక్సెప్ట్ చేయరు. బట్ లాస్ట్లో ఏదైతే మీకు అది సస్పెన్స్ ఉందన్నమాట, ఎవరైతే ఇక్కడ మూవీ చూడట్లేదో అది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో మీరు లోపలికి వెళ్ళి ఏదైతే చూస్తారో అది 100% సినిమాకి ఖచ్చితంగా అవసరం. అందుకనే మనకి డిజైన్ చేసి అక్కడ పెట్టారు. సో ఎవరైతే హేటర్స్ కానీ ఎవరైతే డీప్గా హట్ అయ్యే విషయాలు అయితే దాంట్లో ఖచ్చితంగా ఉన్నాయి. సో అది మీరు హార్ట్కి తీసుకోకుండా మూవీని మూవీ లాగా తీసుకోండి. సో మొత్తం ప్రాణం పెట్టి చేసేసాడు సినిమాని. సో ఏదైతే మనకి ఆడియో ఫంక్షన్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మొత్తం చెప్పాడో పెద్దిగాడు గురించి యాస్టీస్ అలానే దింపాడు మూవీని. సో మనం 100% హిట్ కొట్టాం. సో మొత్తానికి ఏదైతే రామ్ చరణ్ అంటే అభిమానులు ఊహించిన రీతిలోనే సినిమా తీశారు. అయితే అభిమానులు ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్ అనుగుణంగానే ఈ మూవీ ఉంది. ఎందుకంటే ప్రధానంగా తను నమ్ముకున్న ఊరు న్యాయం చేయాలి అంటే ఏదైతే తను నమ్ముకున్న గ్రామానికి న్యాయం చేసి ఆ తర్వాతే ఎవరికైనా ఇది చేయాలన్నటువంటి భావనతో ఆయన తీసినటువంటి మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన నటన మేము ఎప్పుడూ చూడలేదు. కలి విరిగిన రీతిలో ఉన్నటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అంటే ఒక రకంగా బ్లాక్ బస్టరే కాదు, భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మూవీ మేము ఎప్పుడూ చూసి ఉండమన్నటువంటి భావన వ్యక్తం చేసినట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.